తర్వాత నుంచి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని కారణంతో సుంకాలను భారీగా పెంచి పరోక్షంగా భారత్ ను టార్గెట్ చేశారు ట్రంప్. ఓవైపు పాక్, మరొక వైపు అమెరికాతో భారత్ కు సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ విధానం మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, పాక్ దేశాలు అనుసరించే వైఖరిపై సటైర్లు వేస్తూ జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు దేశాల తీరును ఎండగట్టే విధంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలను విధించారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం కారణంగానే సుంకాలను పెంచామని ట్రంప్ చెబుతున్నారు. అదే సమయంలో పాక్తో ట్రంప్ స్నేహం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా పాక్, భారత్ ను ఒకే విధంగా పోలుస్తూ మాట్లాడడం, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వరుసగా అమెరికాలో పర్యటనలు చేస్తుండడం ఆ దేశంతో ట్రంప్ ఏ స్థాయిలో స్నేహ సంబంధాలు పెంచుకుంటున్నారో అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు పాక్తో ఘర్షణపూరిత వాతావరణం, మరోవైపు అమెరికాతో సంబంధాల బలహీనపడుతున్న నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, పాక్ దేశాలకు ఓ చరిత్ర ఉందని, గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదేనని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన ఘటన ఉటంకిస్తూ అమెరికా సైన్యం అబోటాబాద్ లో జరిపిన ఆపరేషన్ ను జైశంకర్ గుర్తు చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై సెప్టెంబర్ 11 నాటి దాడికి సూత్రధారి బిన్ లాడెన్ ను అమెరికా మట్టుబెట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలపై దృష్టి పెట్టినప్పుడు అవి అలా చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని వ్యూహాత్మకంగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉండవచ్చు అని జైశంకర్ పరోక్షంగా అమెరికాకు సెటర్లు వేశారు. అమెరికాతో మనకున్న బలమైన సంబంధాలు ఏంటి, ఏవి ముఖ్యమైనవనే అంశాలపైన భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంగీకరించారు. పహల్గాం దాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడిన ఖవాజా ఆసిఫ్, పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు తాము చెత్త పనులన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, చివరకు అది పొరపాటు అని అర్థమైందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధికారి ఆసిమ్ మునీర్ ఇటీవల 2 సార్లు వాషింగ్టన్లో పర్యటించడం, తదనంతరం ట్రంప్ యంత్రాంగం పాక్పై సానుకూల ధోరణి అవలంబించడం ఆ రెండు దేశాల సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. పాక్ మద్దతుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ దేశాల మధ్య సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సుంకాల పేరుతో ట్రంప్ భారత్ ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ట్రంప్ సుంకాల బెదిరింపులను భారత్ తిప్పికొట్టింది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. భారత్తో సమస్య ఉంటే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రష్యా చమురు కొనుగోలు చేయడంపై వస్తున్న విమర్శలపై స్పందించిన జయశంకర్, తమకంటూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని జయశంకర్ వ్యాఖ్యానించారు. రైతులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడం ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని జయశంకర్ తేల్చి చెప్పారు. భారత్తో సమస్య ఉంటే తమ చమురును శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని, వాటిని కొనుగోలు చేయాలని మేం ఎవరిని బలవంతం చేయడం లేదని జయశంకర్ చేసిన వ్యాఖ్యలు అమెరికాకు గట్టి హెచ్చరికలే. మొత్తంగా ఓవైపు పాక్, మరోవైపు అమెరికాతో భారత్కు ఉన్న సమస్యలను సీరియస్ గా తీసుకుని ఈ దేశాల పట్ల ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లనున్నట్లు జయశంకర్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్, క్రమంగా దగ్గరవుతున్న అమెరికా భారత్ ను టార్గెట్ గా చేసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశాలకు ధీటుగా భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నట్లుగా సంకేతాలిచ్చింది. పాక్, అమెరికాల వైఖరిని ఎండగట్టేలా జైశంకర్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.